దేశంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసం 24వ అధ్యాయం చెప్పుకుందాం. కార్తీక పురాణం అంబరీషుని ద్వాదశి వ్రతం గురించి చెప్పుకుందారు. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావం ఎంత విచారించినను ఎంత వివరించినను కూడా తరివి తీరదు. నాకు తెలిసినంత వరకు నీకు వివరిస్తాను, ఆలకించు. గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు అనునిచినను ఎంత ఫలితం కలుగునో శ్రీమన్నారాయణ నిజత్వం తెలిపిడి కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేయవారికి కూడా అంతే ఫలితం దక్కుతుంది. ఆ ద్వాదశి నాడు చేసినటువంటి సత్కారమ ఫలము ఇతర దినములలో చేసిన ఫలితం కంటే 1000 రెట్లు అధికం కాలదు. ఆ ద్వాదశి వ్రతం చేయ విధానం ఎట్లో చెప్పేదని విను. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమో చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడిలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను. దీనికి ఒక ఇతిహాసం కలదు, దాన్ని కూడా వివరిస్తాను, సావధానుడే ఆలకించు అని ఇట్లు విధంగా చెప్పడం ప్రారంభం చేశారు. పూర్వం అంబరీషుడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. అందుచేత ఆ రాజు పెందలకడనే వ్రతమును ముగించుకుని బ్రాహ్మణ సమారాధన చేయదలసి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయానికి అచ్చటకు కోపస్వభావుడైనటువంటి దూర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియల్లో పారాయణ చేయవలను గాన తొందరగా స్నానం చేసి రమ్మని కోరాడు. దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో ఉన్న నదికి స్నానానికే వెళ్ళి అక్కడ స్నానానికి ఆరంభించాడు. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా కూడా దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నాయి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లు అనుకుంటూ ఉన్నాడు, ఇంటికి వచ్చినటువంటి దూర్వాసుని భోజనానికి రమ్మంటిని ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు కూడా రాలేదు. బ్రాహ్మణుడికి ఆతిథ్యం స్థానాన్ని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపం, అది గృహస్థుడి ధర్మం కాదు. ఆయన వచ్చే వరకు ఆగి ఉంటే ద్వాదశి గడియలు దాటిపోతాయి, వ్రతభంగం అవుతుంది. ఆ ముని మహా కోప స్వభావం గలవాడు. ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపిస్తాడు. నాకేం తోచుకున్నది, బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడిలు మంచిపోకూడదు. గడిలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడిని అవుతాను. ఏకాదశి నాడు ఉన్నటువంటి ఉపవాసం కూడా నిష్ఫలమవుతుంది. ద్వాదశి విడిచి భుజించిన భగవంతుడుకు భోజనం చేసిన దూర్వాసులకు కోపం వస్తుంది. అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు కూడా నశిస్తాయి, దానికి ప్రాయశ్చిత్తం కూడా లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపముకు భయము లేదు, ఆ యొక్క భయమును శ్రీ మహావిష్ణువే పోగొడతాడు. కావున నేను ద్వాదశి ఘడియల్లో భోజనం చేయుటే ఉత్తమము, అయినను పెద్దలతో ఆలోచించిన మంచిదని సర్వజ్ఞులైనటువంటి కొంతమంది పెద్దలని పండితులని రావించి వారితో ఇట్లు చెప్పాడు. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుడు వల్ల నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా మాత్రమే ఉన్నాయి. ద్వాదశి గడియల్లో భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేశారు. ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించాను. అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు కూడా రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నాయి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలో భుజింపవచ్చున లేక వ్రతభంగముకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలేనా, ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరాడు. అంతటా ఆ ధర్మరత్నులైనటువంటి పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకుహరమునందు జఠరాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించినటువంటి చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుతూ ఉంటాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అది చల్లరేగిన క్షుద్బాధ దప్పిగా కలుగును. ఆ తాపమును చల్లార్చవలన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను. శరీరముకు శక్తి కలుగు చేసేవాడు అగ్నిదేవుడు. అయితే దేవతలందరికంటే అధికుడై దైవపూజ్యుడైనాడు. ఆ యొక్క అగ్నిదేవుడిని అందరూ కూడా సదా పూజింపవలేను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం పెడతానని చెప్పి వాడికి పెట్టకుండా తినరాదు.